ఏం హ్యాపీగా ఉంది తౌఫిక్ భాయ్. మన ట్రంప్ మామ ఇండియన్స్ అందరినీ పంపించేస్తున్నాడగా. మొన్న నా బొమ్మరిది ఫంక్షన్ ఎంత బిల్డప్ అవుతుంది తెలుసా, నేను యూఎస్ పోతున్నా అంటే నేను యూఎస్ పోతున్నా అని. బాగైందాన్ని నా ఎక్స్ నన్ను వదిలేసి యూఎస్లో ఎవడో H1B గాడితో తగిలించుకుంది. ఇప్పుడు ట్రంప్ మా పంపించాక నా దగ్గరికి వస్తుంది, అప్పుడు చెప్తుంది అంత. నేను అప్పుడే H1B వాడినో కాకుండా గ్రీన్ కార్డ్ నుండి చూసుకుని సెటిల్ అయిపోద్ది. అంటే ఏంది ఇప్పుడు మన ట్రంప్ మామ ఇండియన్స్ అందరినీ ఎలా కొడతలేడా? రే ట్రంప్ మామ ఎవరిని తరిమేయట్లేదురా. కొత్తగా H1B మీద యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు అండ్ ఆల్రెడీ H1B ఉండి రెన్యువల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వీసా ఫీజు పెంచి పడదోబాడు $1,00,000 అంట. ఇప్పుడు సమస్యల్లా కంపెనీస్ నిజంగా $1,00,000 స్పెండ్ చేసి కొత్తగా ఎవరినైనా H1B మీద తీసుకొస్తుందా అండ్ రెన్యువల్ చేస్తుందా అన్నదే సమస్య. ట్రంప్ మామ మన టెక్ ఇండస్ట్రీని చెక్కేసేదాకా ఊరుకునేలా లేడు. పెద్ద పెద్ద టెక్ ఇండస్ట్రీస్, స్మాల్ టెక్ ఇండస్ట్రీస్ చాలామంది ఈ H1B వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే మమ్మల్ని ఇంకా ఆన్ సైడ్ పంపిస్తారా అన్న? ఇంత చీప్గా మాట్లాడుతున్నావు తౌఫిక్ భాయ్. మన మీద కాకపోతే ఇంకెవరి మీద కంపెనీ స్పెండ్ చేస్తుంది? మనలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మీదే కదా. కరెక్టేరా, ఎందుకో నేను మనల్ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నా. మనల్ని కాదు నువ్వు. మీ మొఖం రా, కంపెనీ మీకు ఇక్కడ జీతాలు ఇవ్వడమే చాలా ఎక్కువరా అంటే మీ మీద $1,00,000 స్పెండ్ చేసి ఆన్ సైట్ యూఎస్కి పంపించాలా? బొక్కేం కాదు, బ్లడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.